మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కలంగట్ట మన సుపరిచితమైన సముద్రకి అయితే వచ్చేసాం. అన్న హాయ్. హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు సముద్ర ఆఫ్టర్ 1 year. ఓకే అన్న, ఏంది ఎట్లా ఉంది హోటల్ అంటే ఇప్పుడు కొంచెం పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు టూరిస్టులు ఉన్నారు కాబట్టి. ఇంతకుముందు అయితే ఆఫ్ సీజన్ అంతా డల్లే, గోవా అనుకున్నంత రీచ్ అవ్వలేదు ఈసారి. అవునా? అంటే ఏంటి ఆ పొరపాటు ఏంటి? పొరపాటు అంటే స్కామ్స్, మెయిన్ వచ్చేసి స్కామ్స్. ప్రైజెస్ హై ఉన్నాయి, హోటల్ ప్రైజెస్ హై ఉన్నాయి. ఇప్పుడు క్రిస్మస్ రోజే 10,000 1 డేకి 24 hours. అట్లా చాలా మంది ప్లాన్ షిఫ్ట్ చేసుకోవటమో లేదా ఇంకెక్కడికైనా వేరే టూరిస్ట్ ప్లేస్ వెతుక్కోవటమో అట్లా వెళ్తున్నారు బయటికి. ఇప్పుడు నార్మల్గా డిసెంబర్ సీజన్ అనేది ఒక టేబుల్ కూడా ఖాళీ ఉండదు యాక్చువల్గా. రెస్టారెంట్స్, హోటల్స్ అయితే రూమ్స్ ఖాళీ ఉండవు. అలాంటిది చాలా మంది చెప్పే ఒకే ఒక్క మాట, అస్సలు రావట్లేదన్న జనాలు. అవును, ఈసారి అయితే సీజన్ ఫ్లాప్ అని చెప్పాలన్నా గోవా. ఎందుకంటే చాలా మటుకు ఏవైతే గోవాలో ఈవెంట్స్ జరిగేటియో అవి కూడా బయట వేరే స్టేట్స్ కి షిఫ్ట్ అయిపోయాయి. మాక్సిమం ముంబై షిఫ్ట్ అయిపోయాయి. సన్ బర్న్ అనే పెద్ద ఈవెంట్ గోవాలో జరుగుతున్నదే ముంబై షిఫ్ట్ అయిపోయింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి గోవా ఎంత డల్ అయిపోయిందని. దాని గురించి చాలా మంది వస్తారు కదా గోవాకి. సన్ బర్న్ కోసం మాక్సిమం వస్తారన్న. దాని చాలా పెద్ద ఈవెంట్ గోవాలో. అలాంటిదే గోవా నుంచి షిఫ్ట్ అయ్యి ముంబైకి వెళ్ళిందంటే మీరు అర్థం చేసుకోండి గోవా టూరిజం ఏ మాత్రం పడిపోయింది అని. ఓకే, ఇంకా ఒకటి అందరూ నైట్ లైఫ్ గురించే వస్తారు ఇక్కడికి. నైట్ లైఫ్ డల్ అయితే ఇంకా నైట్ లైఫ్ డల్ అయిపోయింది గోవాది. అందుకే టూరిజం కూడా చాలా మటుకు 90% చెప్పాలంటే, జెన్యున్ గా చెప్పాలంటే 90% టూరిస్ట్ తగ్గిపోయారు ఇక్కడ గోవా. అదే ఒక 5 లక్షల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టూరిస్టులని గవర్నమెంట్ నుంచి. నేను ఒకటి కూడా విన్నా, గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ కాపాడుకోవడానికి ఏదని చెప్తారు. కానీ జెన్యున్ గా అడగాలంటే ఇక్కడ చేసే బిజినెస్ చేసే వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది ఎంత టూరిజం పడిపోయింది అనే వాళ్ళకి. అందుకే నీ దగ్గరికి వచ్చా. వైన్ షాప్ వాళ్ళని అడగండి, బట్టలు అమ్మే వాళ్ళని అడగండి, హోటల్స్ వాళ్ళని అడగండి. ఇలా అడిగితే మీకు తెలుస్తుంది జెన్యూనిటీ ఎంత ఉంది గోవాలో, ఎంత టూరిజం పడిపోయింది, ఎంత బిజినెస్ ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు హోటల్లో ఏమన్నా మార్పులు ఏమన్నా జరిగా? ఫుడ్లో ఏమన్నా పెంచావా లేకపోతే తగ్గించావా ఏంటి? ఫుడ్లో అంటే చాలా మటుకు వెరైటీస్ తగ్గించారు. వెరైటీస్ అంటే టైం తీసుకునే ఐటమ్స్ తగ్గించాను. ఎందుకంటే కస్టమర్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెయిట్ చేయాలంటే పేషెన్స్ ఉండదు. ఆకలితో వస్తారు, బీచ్లలో తిరుగుతారు. ఇక్కడ రాగానే ఆకలి ఉంటుంది అందరికీ. కూర్చోగానే ఫుడ్ రావాలంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్. ఇప్పుడు ఫిష్ ఫ్రై చెప్తారు, 20 minutes మనం టైం చెప్తాము, 20-30 minutes వరకు ఫిష్ని బట్టి చెప్తాం. అంత పేషెన్స్ ఉండదు కస్టమర్కి, అంటే వెయిట్ చేయలేరు అంతవరకు. అందుకని కొన్ని ఐటమ్స్ తగ్గించాం చాలా మటుకు. ఏవైతే టైం ప్రాసెస్ ఐటమ్స్ ఉన్నాయో అవి తగ్గించేసాం. ముందు మన దగ్గర ఫుల్ ఫిష్ దొరుకుతుంది, పండుగబ్బ తందూర్ అని, కింగ్ ఫిష్ తందూర్ అని, అవి కొంచెం తీసేసాం. కొన్ని ఐటమ్స్ లాలీపాప్ అట్లాంటివి టైం ప్రాసెసింగ్ అయ్యేటి అన్ని తీసేసాం. ఐటమ్స్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ ఉన్నాయి, అవి ఇంప్రూవ్ చేశారు. ఓకే, 20 minutes లో కస్టమర్ కి టేబుల్ పైన వచ్చేస్తారు. అన్న ఇప్పుడు చాలా మంది రేట్లు ఎక్కువ అని ఫీల్ అవుతారు కస్టమర్లు, వాళ్ళకి నువ్వేం చెప్తావు? రేట్లు అంటేనా, ఇప్పుడు ఒకటి నార్మల్గా మనం ఒక ఎస్టిమేషన్ వేద్దాం. ఇప్పుడు 5 kilo గ్రౌండ్ నట్స్ మనం గానుగ నూనె అంటాం కదా, గానుగ నూనె తీసుకెళ్తే ఒక 5 kilos వేరుశనగపప్పు తీసుకెళ్తే దాంట్లో మనకు వచ్చేది కిలోన్నర వస్తుంది. ఇప్పుడు గ్రౌండ్ నట్ ఎంత ఉంది? 200-180 kg ఉంది. అంటే మనం ఒక 200 వేసుకున్న 1000 rupees పెట్టి 5 kgs తీసుకెళ్తే మనకు వచ్చే నూనె 1.5 kilo. దాన్ని బట్టి మనకి కాస్ట్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఓకే, అంటే అర్థమైంది. అందరూ అదే తక్కువ రేట్ ఆయిల్, అది కూడా కల్తీ, అవి వాడి తక్కువకి ఇస్తారు కాబట్టి బయట తక్కువ రేట్ ఉంటాయి. ఓకే, మరి పన్నీరు కూడా అసలు గోవాలో ఒరిజినల్ పన్నీరే దొరకదు అంటారు. పన్నీర్ అంటే మనం కంపెనీ వాడతాం.
ఓకే. కంపెనీ ఒరిజినల్ అని సర్టిఫికేట్ ఇస్తుంది కాబట్టి మన కంపెనీని వాడతాం. మనం బయట నుంచి క్యూబ్స్ బల్క్లో తీసుకొచ్చేది ఏముండదు. ఏదున్నా మిల్కీ మిస్ట్ కంపెనీ సప్లై చేస్తుంది. గీ కానివ్వండి, పెరుగు కానివ్వండి, బటర్ కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, చీజ్ మొత్తం కంపెనీ అని మనం వాడేది. Milky Mist. అన్ని మిల్కీ మిస్ట్ బ్రాండే. మనం బయట నుంచి ఏం తీసుకొని రాం. ఓకే. ఒకటి ఇక్కడ దొరకంది ఏంటంటే ఇక్కడ మన సైడ్ గోంగూర దొరకదు. గోంగూర ఒకటి మనం తెచ్చుకుంటాము. రాగి పిండి దొరకదు. రాగి పిండి మనం తెచ్చుకుంటాము. ఓకే. ఎందుకంటే రాగి పిండి ఇక్కడ ప్యాకెట్స్ దొరుకుతాయి, కానీ ఆ రాగి ముద్దకి మన పిండి పడితే కానీ ఆ టేస్ట్ ఆ రాదు. టేస్ట్ రాదు. అందుకని మనం రాగులు తెచ్చుకొని ఇక్కడ పిండి పట్టించుకుంటాం. ఓకే. అది 80% ఇక్కడే నువ్వు ప్రిఫర్ చేస్తావు. మనకి వెజిటేబుల్స్ మొత్తం బెల్గాం నుంచి వస్తాయన్న గోవాకి. మనకి హోల్సేలర్ ఉన్నారు, వాళ్ళు మనకి రీజనబుల్ ప్రైస్కి ఇస్తారు. ఇక రైస్ అవి క్వాంటిటీ అంటారు, మొత్తం కర్ణాటక నుంచి రైస్ వస్తుంది. ఇక్కడ హోల్సేలర్ నుంచి మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన తెలుగు రెస్టారెంట్లో అందరూ మినిమం ఒక 60-70% ఒక కంప్లైంట్ ఓనర్ రిస్ట్రిక్షన్ ఎక్కువైపోయింది అనేది ఉంది. అది మీ వరకు ఎంత? అంటే ఇక్కడ అంతా మనం ఏం లేదన్న, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనం ముఖ్యం. ఓనర్ది అంతా మనం ఏం పట్టించుకోము. ఎందుకంటే మనం కౌంటర్లో ఉండి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పే బదులు మనం కిచెన్లో ఉండి ఏ డిష్ ఎలా ప్రిపేర్ అవుతుందో చూసుకొని బయటికి ఆర్డర్ తొందరగా పంపిస్తే కస్టమర్ కూడా సాటిస్ఫైడ్. అరే మనం ఉండి చేయించామన్న ఒక సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది. అందుకని నేను కౌంటర్లో ఉండను. ఆర్డర్ వస్తే కిచెన్లో ఉంటాను. నేనైనా మా తమ్ముడైనా కిచెన్లో ఉంటాం. ఆర్డర్ దగ్గర నుండి చేయించి పంపిస్తాం. ఇక వాళ్ళు పెట్టే టార్చర్లు వదిలేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అన్న. ఓకే. ఎందుకంటే ఒక కస్టమర్ వచ్చి ఒక బిర్యానీ తిన్నాడంటే అది హైదరాబాద్లో తిన్నట్టు ఉండాలి. ఇప్పుడు హైదరాబాదీ బిర్యానీ అని చాలా బోర్డ్స్ ఉన్నాయి, 100 రూపాయలకి అమ్ముతాడు. తినేవాళ్ళు ఆలోచించాలి కదన్నా, 100 రూపాయలకి ఎవడు బిర్యానీ ఇస్తాడు అని. హైదరాబాద్లోనే మనకు 100 రూపీస్కి బిర్యానీ దొరకదు రెస్టారెంట్స్కి వెళ్తే. అది మేము తిన్నాంలే. అంటే స్టార్టింగ్ స్టేజెస్లో నేను మా కెమెరామ్యాన్ అంటే మినిమం 5 లెగ్ పీస్లు 100 రూపాయలకి ఇస్తారు. అది మన దాంట్లో కూడా వీడియో చేసాం అప్పుడు, ఇవి తెలియక. బిర్యానీ కూడా 100 రూపాయలే. అంటే టోటల్గా చూస్తే 400 అయ్యేది, 450 అయ్యేది కూల్ డ్రింక్. ఇప్పుడు 100 రూపీస్కి ఒక బిర్యానీ తీసుకొని 2 పీసులు తీసుకుంటే 2 పీసులకి వాడు 300 ఛార్జ్ చేస్తున్నాడు కదా. అవునవును. ఇప్పుడు మన దగ్గర 150కే 2 పీసులు బిర్యానీ దొరుకుతుంది. ఓకే. సేమ్ హైదరాబాద్ స్టైల్. అదే అంటే హైదరాబాదీ బిర్యానీ అనుకోండి, టేస్ట్ చేయండి, కస్టమర్స్కి చెప్పండి బిర్యానీ ఎలా ఉంది అనేది. నేను ఇంకోటి గోవాలో ఛాలెంజ్ చేస్తాను, మా రెస్టారెంట్లో దొరికే బిర్యానీ మీకు ఈ కాలంగూడ్ గోవా ఈ ఏరియాలో మీకు ఎక్కడ దొరకదు. ఓకే. నేను అంత కాన్ఫిడెంట్గా నా బిర్యానీ నేను ప్రామిస్ చేస్తాను. ఓకే. సరే, అంటే ఇంకోటి గోవా ఫుడ్ గురించి పక్కన పెడితే స్కాముల గురించి మీరు ఇందాక కూడా మాట్లాడారు అక్కడ. అలా స్కాముల గురించి ఏమైనా వివరిస్తారా? స్కామ్స్ అంటానా, ఓ మంచి ఇన్సిడెంట్ చెప్తాను. మా వాడికి శాలరీ ఇచ్చాను అనమాట నా దగ్గర సర్వీస్ బాయ్కి. ఓకే. మనోడే. వాడు శాలరీ వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడో వాడి నోటితో నింటే అది బాగుంటుంది. అంటే స్కామ్ నేను చెప్పేది కాదు, ఏం జరిగింది ఎవరికి జరిగిందో వాడు చెప్తే బాగుంటుంది. ఏం పేరేంది ఇది? శివాంజీ. అంజీ. అంజీ. ఓకే. ఏం జరిగింది నీకు జరిగింది స్కామ్ అని చెప్పు. నా ఇది మా ఊర్లో. ఓకే. 150 రూపాయలు ఒంగోలులో, గుప్తాస్. ఓకే. గోవాలో ఫస్ట్ శాలరీ నాకు వచ్చింది. గోవా వెళ్ళా, ఇక్కడ లీవ్ తీసుకొని వెళ్ళి అన్నోళ్ళని అడిగి 2 అచ్చరాలు. ఫస్ట్ నాకు చెప్పింది ఇంచా 20 రూపీస్. 20 రూపీస్ అంటే మహా అయితే ఒక 300-400 అయింది అనుకున్నా. తీసుకెళ్ళారు లోపలికి. తీసుకెళ్ళి వేసి ఒక స్కేల్ తీసుకొని కొలిచి 2400 అని చెప్పారు. అన్న నేను అంత ఇవ్వలేను అన్న, ఫస్ట్ 400 చెప్పారు, 500 కొడతానంటే కొడతామని బెదిరించి 2000 కొట్టించుకున్నారు. 2000? 2000. నువ్వు 2000కి అయ్యావా? నేను 1000 రూపాయలు ఇస్తానన్నా అని చెప్పా. లేదు 2000 కొడితేనే నువ్వు వెళ్తావు, లేకపోతే ఎక్కడే కూర్చో. ఎలా వెళ్ళావు అక్కడికి? అక్కడికి మామూలుగా వెళ్ళి అక్కడ లీవ్ తీసుకున్నా నేను. నేను ఎవడు తీసుకెళ్ళాడు? మన తెలుగు వాళ్ళే. తెలుగు ఫస్ట్ నేను తెలుగులోనే మాట్లాడా. నా తెలుగులో మాట్లాడతాను. 400 తమ్ముడు వేస్తారు, ఇబ్బంది లేదు. తీసుకెళ్ళాడు లోపలికి, మొత్తం చెప్పాడు. నాకు ఎట్లా వేయాలి అట్లానే చెప్పాడు. స్మాల్ అక్షరాలు కావాలి, ఇక్కడ ఫస్ట్ బి ఉంది కదా, ఎమ్ ఉంది కదా, స్మాల్ అక్షరాలు కావాలంటే నీట్గా చెప్పాడు, మొత్తం చెప్పాడు. తర్వాత వాడిని అడుగుదామంటే ఇంక లేడు వాడు. అయిపోయింది. ఫస్ట్ నన్ను తీసుకొని తెలుగుడే. తెలుగు లేడు అక్కడ, లేడు, ఇంకా వెళ్ళిపోయాడు, ఇంకా లేడు. మరి నువ్వు వచ్చేచ్చు కదా పరిగెట్టుకుని.
ఏదో కొడతామంటే నేను ఒక్కడిని ఎట్లా వచ్చాను 10 మంది ఉన్నారు వాళ్ళు మొత్తం గమనిస్తుంటే అడుగుతా అన్న 20 రూపీస్ ఐటమ్ గీటం మొత్తం అడుగుతారు కదా అట్లానే వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. ఏం చేస్తాం ఇంకా బెదిరిస్తే ఎవరేం చేయలేం కదా, బయట నుంచి వచ్చినప్పుడు బెదిరిస్తే ఎవరేం చేస్తాం. మరి తర్వాత వెళ్ళలేదా? ఇంకా తర్వాత ఇంకెళ్ళ జ్ఞానోదయం అయిందా? జ్ఞానోదయం అయింది ఇంకా తర్వాత శాలరీ బాగుంటావు అయితే. శాలరీ కంగ్రాచులేషన్స్. బాగుందన్న. 2000 అని చెప్పి 2000 ఇచ్చి వచ్చాడు. నిజంగా అంటే ఇలాంటివి జరిగినప్పుడు ఎలా జరుగుతాయి అనేది కూడా చెప్పాలి. ఇప్పుడు మనం నోటితో చెప్పేస్తున్నాం, మనకు ఒకటి చెప్తున్నాడో చెప్తున్నాం, కళ్ళారా చూపిస్తే ఇప్పుడు ఈ టాటో స్కామ్ ఎలా జరుగుద్ది అవును అని నీట్గా 10 మంది ఉంటే ఆ లోపల ఉన్నోడు ఉచ్చబడుతుంది, వాడు భయపడతాడు, డబ్బులు ఇస్తాడు. తర్వాత ఎంత చెప్పినా ముందు కొట్టేశారు కదా డబ్బులు. ఇంకా ఎలాంటి స్కామ్స్ మీరు చూసింది దగ్గర? మేము చూసింది ఇది ఒక స్కామ్ అన్న. ఇంకోటి స్పా మెయిన్ స్పా, ఇంకా నైట్ క్లబ్స్. గైడ్స్ అని ఉంటారు ఇక్కడ అంతం బయట వాళ్ళని నమ్మి ఎలాంటి స్పాకి కానివ్వండి క్లబ్స్ కానివ్వండి వెళ్ళకండి. ఓకే, మెయిన్ మన తెలుగు వాళ్ళకి చెప్తున్నాను, గోవాలో చాలామంది వస్తారు ఎంజాయ్ చేయడానికి, మీకు రండి. మన రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి, తెలుగు వాళ్ళు ఉన్నారు, జెన్యూన్ వాళ్ళు ఉన్నారు. అతను చెప్పే మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది వీడు జెన్యూనా కాదా అని. ప్రతి దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి, ఒక దగ్గర కాకపోతే 2 ప్లేసెస్కి వెళ్ళి అడగండి, అన్న ఎక్కడ దొరుకుతుంది జెన్యూన్ స్పా. ఒకటి నేను మా దాంట్లో ఇన్ని వీడియోలు పెట్టానా, తెలుగు రెస్టారెంట్లో చాలా మంది పెట్టానన్న. అవును, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కళ్ళు కూడా అడగరన్న. ఎందుకంటే మన వాళ్ళకి నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఆ బలుపు అనేది తగ్గించేసుకోవాలి. ఎందుకంటే మనం వచ్చింది ఒక ఇక్కడ ఎంజాయ్ చేయాలనే ప్లేస్కి ఒక మాట అడగడంలో తప్పే ఉంది. వస్తాం, తింటావో తినవో అనవసరం, అన్న నాకు ఇక్కడ రూమ్స్ ఎక్కడ బాగుంటాయి, వాటర్ స్పోర్ట్స్ ఎక్కడ బాగుంటాయి, తిరిగే ప్లేసెస్ ఎక్కడ బాగుంటాయి, ఎలా వెళ్తే మంచిది ఆయన చెప్తాడు. నీకు బుర్రలో పెట్టుకో, రూమ్కి వెళ్ళు, కూర్చో, ఆలోచించు, ఓకే ఇది పెర్ఫెక్ట్ అనుకుంటే గో. ఫస్ట్ అమ్మాయినా సరే అడగకుండా ఏం చెప్పదు కదా, మన రెండి వచ్చి అడగండి అంటే వినరుగా. చాలామంది స్కామ్ అయిపోయిన తర్వాత వస్తారు, అన్నా నువ్వు మొత్తం ఆడికి ఆక్రమించిన తర్వాత వచ్చి నాకేముంది, నా మాట వినలే కదా. అందుకన్నా నేను కస్టమర్స్ చెప్తాను చూడండి, ఇక్కడ కొన్ని గైడ్స్ వల్ల ఈ లైన్లోనే కొన్ని స్పాస్ ఉన్నాయి. స్పా ఉంది, మసాజ్ అని తీసుకెళ్తారు. వాళ్ళు ఎంట్రీ తీసుకెళ్ళేవాడు ఒక రేట్ చెప్తాడు, ఎంట్రీ ఇచ్చేవాడు ఒక రేట్ చెప్తాడు, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో రేట్ ఉంటుంది. అందుకు పోయి మోసపోయే ముందే మనం గ్రహించి పోకుండా ఉంటేనే బెటర్. మ్యాక్సిమం స్పాస్ నైట్ క్లబ్స్ అనేది జెన్యూన్ లేవు, జెన్యూన్ ఉండేది 2-3 ఉన్నాయి గోవాలో, వాటికి వెళ్ళండి. ఇప్పుడు ఎవరో ఎందుకు, ఇప్పుడు మీ వాడు ఉన్నాడు, వాడికి చెప్పావు ఈ పక్కనే ఉన్న టాటో దానికి 400 వేస్తారని. వాడేం చేశాడు, ఏయ్ అని చెప్పి అక్కడికి పోయి మంచిగా 2000 ఇచ్చి 2000 అన్నాడు మా వాడు వచ్చి. ఓకే, అన్న గైడ్లు అనేవాళ్ళు తీసేసాము ఉంటే అరెస్ట్ చేస్తామని కూడా ఏదో సర్క్యులర్ వచ్చిందని విన్నాను. సర్క్యులర్ వచ్చిందన్న. దాని తర్వాత ముందు గైడ్స్ ఫస్ట్ ఎలా అంటే రోడ్లపైన ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే రిసార్ట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ బయట ఉంటారు. స్పా అంటారు, అమ్మాయిలు అంటారు, అదంటారు, ఇంకోటి చెప్తారు, మీకు కన్విన్స్ చేస్తారు వాళ్ళతో వెళ్ళాలని. అదేలే, వాళ్ళు తీసుకొస్తారు ఒక స్పా దగ్గరకో క్లబ్ దగ్గరకో ఎక్కడికి తీసుకెళ్తారు. అక్కడ మిమ్మల్ని ఎంట్రీ చేయించే వరకు వాడి పని. తర్వాత వాడు ఎంట్రీ చేయించి వెళ్ళిపోయాడంటే వాడి నెంబర్ మీకు కదలదు, వాడు దొరకడు. ఎందుకంటే వాడికి వచ్చే కమిషన్ వాడికి వచ్చేస్తుంది మీ పైన. ఎంట్రీ ఇంకా అక్కడితో మనం బలి అయిపోయినట్టే. వాడు లోపలికి వెళ్ళాక పెద్ద నామం పెడతాడు మనకి. ఓకే, సూపర్. అట్లా బలి కాకముందే గైడ్స్తో వెళ్ళకుండా ఇక మన వాళ్ళే ఉన్నారు, మాట వినకుండా బాహుబలి అని వెళ్తారు, తర్వాత బలి వస్తారు. ఇక్కడ చాలా మంది వచ్చారన్న, ఏడుస్తారు ఇక్కడికి వచ్చి, అన్న ఏదన్నా హెల్ప్ చేయండి అన్న అని. మనం ఏం చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ కరప్టెడ్ ఉంది. మనం ఏం చేయలేము, వాళ్ళకి హెల్ప్ చేయలేము. ఇప్పుడు ఏ టైమ్స్లో గోవా వస్తే మంచిది అంటే ఏం చెప్తారు?
గోవా అంటన్నా ఏ టైంలో రావాలి బడ్జెట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి టు ఏప్రిల్ వరకు రావచ్చునా, ఇంకోటి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు రావచ్చు. డిసెంబర్ వచ్చేసి ఫుల్ ఇక్కడ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి కొన్ని క్రిస్మస్ పార్టీస్ అని వీకెండ్ పార్టీస్ అని ఇట్లా ఆర్గనైజ్ చేస్తుంటారు. ఆ పార్టీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకోటి ఫిలిం ఫెస్టివల్ అని వాటి కోసం వస్తారు. అప్పుడు ప్రైజెస్ చాలా హై ఉంటాయి. నార్మల్గా మనకు దొరికి ఒక రూమే 1500కి అట్లా దొరుకుతుందంటే ఆ ఆఫ్ సీజన్లో 1500 అంటే ఆ సీజన్లో వచ్చేసి 10,000 8,000 తక్కువ దొరకదు. ఇప్పుడు నార్మల్గా మీ అంచనా చెప్పండి, ఇక్కడ రూమ్ ప్రైస్ ఎంత ఉంటే తీసుకుంటే బెటర్, అంటే మినిమం కేటగిరీ? ఫ్యామిలీకి వచ్చేసన్నా ఇక్కడ ఆఫ్ సీజన్లో అయితే 1000 నుంచి 1500, ఇంకా కొంచెం లగ్జరీగా కావాలంటే 2000 నుంచి 3000 వరకు దొరుకుతాయి. అవే ఆన్ సీజన్లో అయితే 10,000 15,000 కూడా ఉంటాయి. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కమిషన్ లేకుండా వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే మనం వెళ్ళాం మధ్యలోకి, కస్టమర్ని డైరెక్ట్ అక్కడ పంపించి వాళ్ళతో మాట్లాడుకోమని డైరెక్ట్గా వాళ్ళు ఏ ప్రైజ్ చెప్తే వాళ్ళు రూమ్ తీసేసుకుంటారు అట్లా. ఓకే. అంటే ఇప్పుడు ఎండాకాలం, వానాకాలం, చలికాలం అలా ఉంటాయి కదా, ఏ సీజన్ వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ? ఎంజాయ్ అంటే సీజన్ లేనప్పుడు వస్తేనే ఎంజాయ్ చేయొచ్చు గోవా. అంతేనా? సీజన్లో అన్నీ ఓవర్ ప్రైస్. ఇప్పుడు బడ్జెట్లో వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆఫ్ సీజన్లో వచ్చారనుకోండి ప్రతి ఒక్క ప్లేస్ కవర్ చేసుకోవచ్చు. క్రౌడ్ తక్కువ ఉంటుంది, ప్లేసెస్ చూసినట్టు ఉంటుంది, ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఓకే. అలా కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం కాబట్టి ఇక ఈ ఇయర్ అయినా మీ బిజినెస్, అందరు తెలుగు వాళ్ళ బిజినెస్తో పాటు మీ బిజినెస్ మంచిగా ఎదగాలి, మళ్ళా ఆ గోవా అనేది చూడాలి. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్కి ఒకటే అన్న చెప్పేది, ప్యాకేజ్ లాగా తీసుకోకండి. ఎంజాయ్ చేయాలనుకుంటే మీ సొంతంగా రండి, లేదా ఇక్కడికి వచ్చి బైక్ హైర్ చేసుకోండి. గూగుల్ మ్యాప్స్లో ప్రతి ఒక్క లొకేషన్ ఉంది, ఈజీగా వెళ్ళొచ్చు. ఒకవేళ అలా వద్దనుకుంటే 400 రూపీస్కే బస్ వాళ్ళు తీసుకెళ్తారు. పర్ హెడ్ 400 తీసుకుంటారు. 1 డేలో సౌత్ గోవా, 1 డే నార్త్ గోవా చూపిస్తారు. అలా మంచిగా చూసుకొని వచ్చేయచ్చు. 3 డేస్లో గోవా చూసేయచ్చు. ఓకే. అలా వస్తే బెటర్. అలా వచ్చినా బెటర్. బడ్జెట్లో ప్లాన్ చేసుకునేవాళ్ళు, లేదు సొంత కారు ఉన్న వాళ్ళు వచ్చినా ఎక్కడైనా మంచి రిసార్ట్ తీసుకున్నావో లేదా ఏదైనా మంచి హోటల్లో చెక్ ఇన్ చేసిన తర్వాత గూగుల్ మ్యాప్స్ లొకేషన్స్ పెట్టుకొని మనం వెళ్ళిపోతే మంచిది. గైడ్స్ కాకుండా ఎవరి మాట వినకుండా మన సొంతంగా మనం ప్లాన్ చేసుకుంటే ఏదో ఒక రోజైనా ఒక తెలుగు రెస్టారెంట్కి వెళ్ళి అన్నీ అడిగితే వాళ్ళే చెప్తారు, వాళ్ళని బట్టి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తీసేసుకోండి. అంటే ఈ రెస్టారెంట్కి రమ్మని చెప్పట్లేదు, తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తెలుగుగా మీ జర్నీని ఎంజాయ్ చేయండి. అంతవరకు చూస్తానండి తెలుగు సెవెంటీ గోవా ఛానల్. ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. సముద్ర. ఎలా అనిపించింది సముద్రంలో? ఓకే అండి, చాలా బాగుంది. మేమైతే భయంతో వచ్చాం ఎలా ఉంటుందో ఫుడ్ అని, కానీ చాలా మనస్ఫూర్తిగా అయితే భోంచేసాం. బాగుంది. ఈరోజే ఫస్టా లేకపోతే? లేదు, నేను ఫస్ట్ టైం వచ్చాను. నేను ఇక్కడ ఎక్కడ కూడా ఫుడ్ బాగోదు అన్నారు, మేము నెట్లో సెర్చ్ చేస్తే ఈ హోటల్ పేరు తెలిసి వచ్చాం. చాలా బాగుంది. మీరు ఓకే, యాక్చువల్గా మీరు ఇంట్లో వండినప్పుడు తింటారు, ఇంట్లో వండే వాళ్ళకి ఎలా అనిపించింది అన్నాడు. మీరు చెప్పండి. బాగుందమ్మా. రోటి పచ్చడి పప్పు అంత ఇంట్లో తిన్నట్టు అనిపించింది. నిజంగా హ్యాపీగా తిన్నాను, పొట్ట నిండా తిన్నాను. సూపర్ సార్. మీకు బాగుంది, నైస్. థ్యాంక్ యూ అండి, మళ్ళా రండి వచ్చినప్పుడు ఇక్కడికి. థ్యాంక్ యూ. యాక్చువల్గా రివ్యూతో పాటు అన్నతో ఒక ఇంటరాక్షన్ పెట్టుకుందాం. అన్న మీ పేరు? సత్యనారాయణ మూర్తి. సత్యనారాయణ మూర్తి. నేను బెంగళూరులో ఉంటాను. అంతా కలిసి వచ్చాం ఫ్యామిలీతో. ఇంటర్నెట్లో చూస్తే రివ్యూస్ బాగున్నాయని తీసుకొచ్చి అడిగి ఫస్ట్ లొకేషన్ చూసి కొంచెం డౌట్ పడ్డారు. చెప్పండి లేదు రివ్యూస్ ఫుడ్ టేస్ట్ బాగుంటుంది అని చెప్పి చూస్తే ఫుడ్ అయితే హోమ్లీ ఫుడ్లా ఉంది. రైస్ కొంచెం హాట్గా సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే. వేడిగా చేస్తే రైస్ బాగుంటుంది. ఓకే. అదర్వైజ్ టేస్టీ ఫుడ్, హోమ్లీ ఫుడ్, వెరీ కంఫర్టబుల్. ఓకే. ఇదే ఫస్ట్ టైం మీరు గోవా రావడం లేకపోతే? గోవా సాహసం వచ్చాను, కానీ రెస్టారెంట్ రావడం ఫస్ట్ టైం. ఓకే. థ్యాంక్ యూ అండి, మీ ఫీడ్బ్యాక్ అనేది వాల్యుబుల్ అందుకే. ఈ ఫీడ్బ్యాక్ రెస్టారెంట్కి ఉపయోగపడతా, మీకు ఉపయోగపడతా, మీ ఛానల్గా? మాదేముంది, మా అందరిది తీసుకుంటాం. అందరు తీసుకుంటారు. మీలాంటి 100 మందిది తీసుకుంటాం. వెరీ గుడ్. ఎందుకంటే 100 మంది ఏది చెప్తారు అనే దాన్ని బట్టే కదా మీరు రివ్యూస్ అనేది చూసే వచ్చారు ఇక్కడికి. అవును కదా, నార్మల్గా రాలేదు. ఆ 100 మందిలో ఎవరు నచ్చిందో మీకు ఆ పాయింట్ నచ్చి ఇక్కడికి రావడం జరిగింది. అలా మేము 100 మందిని తీసుకుంటాం, ఎవరు నచ్చిన దాన్ని బట్టి వాళ్ళు వస్తారు. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. వెరీ గుడ్, జెన్యూన్ ప్లేస్ టు కమ్. థ్యాంక్ యూ అండి.
బ్రో ఎలా అనిపించింది సముద్రంలో ఫుడ్? బాగుందండి. అంటే ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ట్రై చేసావా? 2, 3 సార్లు వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడల్లా ఇక్కడే తింటా. బాగానే ఉంది. ఏమేమి తిన్నావు? దోశ బాగా ఇష్టం ఇక్కడ. ఇంకా ఇడ్లీ బాగానే ఉండిద్ది. ఇంకా పూరి కానీ అది కానీ తింటుంటా. ఈ 3 సార్లు ఇవే ట్రై చేసావా? అంటే అంతే. నీకు బాగా ఇష్టమైంది. ఉమ్. ఓకే. మళ్ళా గోవా వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయి. ఓకే.